భయ ఇప్పుడైతే నాకు ఇది నెక్ పెయిన్ చెస్ట్ పెయిన్ అనేది డిఫరెన్స్ తెలిసిపోయింది భయ. తెలిసింది కానీ ఇంత లేత వయసులో అసలు నీకెందుకు వచ్చిందంటావు? పోనీ ఫిజికల్ గా అంటావా మనకు తెలిసిందే, మెంటల్ గా అంటావా పక్కోడికి ప్రజరిస్తావు కానీ నువ్వు తీసుకోవు, అయినా కూడా నీకెందుకు వచ్చింది? సర్లే మనం బుర్రపీకోవడం కంటే ఎలాగో సార్ వస్తారు కదా, సార్ నడు. గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ మంత్రు. ఏంటి ఇద్దరు తెగ ఆలోచిస్తున్నారు? ఏం కొత్తగా మళ్ళీ ఏం తెచ్చారేంటి? సార్ క్లారిటీ అయితే వచ్చేసింది కానీ ఇంత చిన్న వయసులో ఈయనకి ఎందుకు వచ్చింది అనేది డౌట్ సార్. ఎలాగ మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సార్ సార్ కోపడకండి, పాపం పిల్లడు తట్టుకోలేడు. కొంచెం ఎందుకు వచ్చిందో మీరే చెప్పండి సార్. ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ నెక్ పెయిన్ వచ్చేసి మొబైల్ ఫోన్ ఎక్సెస్ యూస్ చేయడం వల్ల. సో మొబైల్ ఫోన్ ఎక్సెస్ యూస్ చేయడం వల్ల మెడని అలా కిందికి దించుతూ ఉంటాం. సో ఈచ్ డిగ్రీ ఫ్లెక్షన్కి 10 కేజీస్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇమాజిన్ ఒక 40 కేజీస్ బరువు మెడ మీద మోసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? దట్ ఈస్ హౌ యూఆర్ ట్రీటింగ్ యువర్ నెక్ విత్ దిస్ మొబైల్ ఫోన్. దీని బరువు 40 కేజీలా? అందుకే మొబైల్ ఫోన్ యూసేజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఏది మీ ఇద్దరు స్క్రీన్ టైం చూపిండి ఎంత ఉంది? ఓరిని ఒకటిది 11, ఒకటిది 12 hours ఎంత ఉంటే ఇంకెందుకు? సో నెక్స్ట్ 1 week తర్వాత చూస్తాను, స్క్రీన్ టైం బాగా ఖచ్చితంగా తగ్గి ఉండాలి. సార్ మీరు చెప్పినట్టు స్క్రీన్ టైం మొత్తం తగ్గించాం సార్, కానీ నెక్ పెయిన్ మాత్రం అసలు తగ్గట్లేదు సార్. అవునా? ఫోన్ ఇవ్వండి ఒకసారి. నిజమేనే, స్క్రీన్ టైం బాగా తగ్గించేశారు కానీ ఏదో మీ ఇద్దరు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఏం చేస్తారు నిజం చెప్పండి. అంటే ఇద్దరం సెకండ్ డివైస్ కూడా యూజ్ చేస్తాం. మొబైల్ స్క్రీన్ టైం తగ్గేయడం అంటే ఈ ఫోన్ తగ్గించి ఇంకో ఫోన్లో చూడటం కాదు. స్క్రీన్ టైంని లిమిటెడ్గా పెట్టుకోండి అండ్ యూస్ చేసేటప్పుడు ఐ లెవెల్లో పెట్టుకొని యూస్ చేయండి. థ్యాంక్ యూ.